పిల్లలు ఫుడ్ విషయంలో పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. ముఖ్యంగా మదర్స్ని ఒక పట్టాన ఏం పెట్టినా తినరు. సో అన్నీ అన్‌హెల్తీ ఫుడ్ కావాలంటారు. అవునా? మీ పిల్లలు కూడా ఎలా చేస్తూ ఉంటారా? నాకైతే కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మా పిల్లల విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. బట్ నేనైతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి హెల్తీ వేలో హెల్తీ ఫుడ్డే పెడతాను. బట్ ఇంకా ఉంటారు కదా నానమ్మలు, ఇంకా అలా వాళ్ళ గారాబంతో చాక్లెట్స్ అని అవి ఇవి తింటారు. సో అవి తినడం వల్ల హెల్త్ పాడవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదైతే వాళ్ళు వినరు. సో నేను మ్యాక్సిమం లంచ్ కానీ స్నాక్స్ కానీ హెల్తీ వేలోనే పెడతాను. సో మా పిల్లలు కూడా మంచిగా తింటారు. వాళ్ళకి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ, సో లంచ్ బాక్స్ విషయంలో నేనైతే చాలా కేర్ఫుల్గా ఉంటాను. సో కొంచెం ఓపిక తెచ్చుకొని ఎవరి ఫుడ్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అరవింద్ ఫుడ్ అరవింద్కి, హనీష్ ఫుడ్ హనీష్కి, సో మా ఫుడ్ మాకు ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడన్నా ఓపిక లేకపోతే సో మా కోసం చేసింది అరవింద్కి పెడితే వాడు అస్సలు తినడానికి ఇష్టపడడు. కొంచెం ఏడుస్తా మారంగా తింటారు. సో అలాగని చెప్పి ప్రతిసారి మనకి ఎక్కడ వీలవుతుంది పిల్లలకు ప్రత్యేకంగా చేయనాకంటారా? అలా లేదండి. పిల్లలకు వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనం చూసుకుని పెట్టకపోతే ఇంకెలా చెప్పండి. సో వాళ్ళ కోసం కొంచెం టైం కేటాయించాలి కదా. నా మ్యాక్సిమం టైం అంతా వీళ్ళ ఫుడ్ విషయంలోనే ఇంకా వాళ్ళని చూసుకోవడంలోనే సరిపోతుంది. సో నేనేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వను. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా అలసిపోయినప్పుడు మా కోసం వండుకోవడం అన్నా మానేస్తాను, కానీ పిల్లలకి మాత్రం హెల్తీ వేలోనే చేస్తాను. ఈరోజు అరవింద్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంకా మా కోసం కూడా కలిపి చేసేసాను. ఇంకా హనీష్ కోసం నేను ఇక్కడ క్యారెట్ రైస్ చేశాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. కావాలంటే చెప్పండి, వీడియో తీసి పెడతాను. సో ఆడతా పాడతా హనీష్ అయితే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటాడు. అంతే ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్.